బీజేపీ సంక్షేమ పథకాలు గడప గడపకు తీసుకుని పోతామని మాజీ ఎమ్మెల్యే ఆరూరి రమేష్ తెలిపారు. కడియం శ్రీహరి ఒక దళిత ద్రోహిని శాసనసభ ఎన్నికల్లో నా ఓటమికి కారణం ఆయననని తెలిపారు. కడియం శ్రీహరికి వరంగల్ ప్రజలు బుద్ధి చెప్పాలన్నారు. మూడోసారి మోదీ ప్రధాని కావడం ఖాయమన్నారు. మరి కార్యక్రమంలో బూత్ కన్వీనర్లు, మరి డివిజన్ స్థాయి నాయకులు, మరి పెద్దలు, మాజీ శాసనసభ్యులు, పార్టీ బాధ్యులు, జిల్లా అధ్యక్షులు కూడా పాల్గొనడం జరిగింది. మరి 13వ తారీఖు జరిగే ఎన్నికల్లో బూత్ స్థాయిలో పార్టీని బలోపేతం చేసుకొని ప్రతి గడప గడపకు వెళ్ళి మరి కేంద్రంలో మోడీ గారి నాయకత్వంలో చేపట్టిన అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు ఈ దేశాన్ని ఏ విధంగా మరి భద్రంగా సుభద్రంగా వివిధ ఇతర దేశాలతో ఎలాంటి ముప్పు లేకుండా ఈ దేశ ప్రజలు కంటి నిండా నిద్రపోయే విధంగా చేసిన విధానాన్ని కూడా చెప్పాలని కూడా చెప్పడం జరిగింది. మరి రాబోయే రోజుల్లో ముచ్చటగా మూడోసారి ప్రధానమంత్రిగా మోడీ గారు కావడానికి మేము అందరం సన్నద్ధులమని కార్యకర్తలు కూడా ప్రతిజ్ఞ కోరడం